హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 12th ఆగస్ట్ మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవండి. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ మెయిన్ హైలైట్స్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా సింధు విషయం తెలుసుకునే సుబ్బలక్ష్మి ద్వారా ఇంకా ఓబుల్ రెడ్డి ఇంటికైతే వెళ్ళి గట్టిగానే కత్తి పట్టి మాస్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. అసలు ఎవడ్రా నువ్వు, మా అందరికీ నువ్వు రెడ్డివని తెలుసు, కానీ ఈ కత్తికి నువ్వు రెడ్డి అని తెలియదు కదా. ఎక్కడ నరికితే అక్కడ తెగ నరుకుతుందంతే. అయినా నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఆడపిల్లలతో ఎలా ఉండాలో కూడా తెలియని వ్యక్తివి నువ్వు. ఏంట్రా నీ మొహాన్ని ఆ రోజు 2 కోట్లు కొట్టేసిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, ముహూర్తాలు బుక్ చేశాను అని ఎదవాగుడు అంతా వాగుతున్నావు అంట. అయినా నువ్వు ముసలి నక్కవి ఎలా ఉండాలో అలాగే ఉండు. నీకు ఇప్పుడు పుట్టుక్కుమని పోతే నీకు తద్దినని పెట్టుకోవడానికి ముహూర్తం ఉంటుంది, కానీ పెళ్ళికి పెట్టుకోవడం ఎందుకురా అని ఇంకా సింధు మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న ఓబుల్ రెడ్డి అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఇంకొకసారిగానే ఆ ఇంటి గుమ్మం తొక్కేవని తెలిసిందో 2 కాళ్ళు విరగొట్టి నీ చేతులైతే పెడతాను. అసలు వెళ్ళి ఆ సుబ్బలక్ష్మి మీద చెయ్యేసావంట. తను తిరగబడిందనుకో నువ్వు చెయ్యి ఎత్తలేను కూడా. అలాంటి వాడివిరా నువ్వు. నువ్వు మా ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారేమో, గాజులు కాకుండా తేడాలు వస్తే కత్తి పట్టి నరకడాలు కూడా తెలుసు అని ఇంకా సింధు అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంటుంది. నువ్వు దందాలు చంపడాలు ఇలాంటివి నీ జీవితంలో చేస్తావేమో, నేను నా లైఫ్ అంతా వేరు. నేను కూడా నీ లెక్కనే ఇలాగే చేశాననుకో నువ్వు కూడా మిగలవు. నేను తలుచుకుంటే నిన్ను చంపేంత వరకు కూడా నేను వదిలిపెట్టను రా. కానీ నేను కేవలం నా జీవితం, నా ఇది గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను నీలా ఆలోచించి చేశాననుకో నీ ప్రాణం అప్పటికప్పుడే పోతుంది. ఈ కత్తి కొంచెం లోపల దిగి నీ ఫోటోకు దండేసేచ్చిరా. నువ్వు ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం తొక్కి పెళ్లి చేసుకుంటాను అని ఇది చేసావనుకో నేనైతే మామూలుగా నీకు ఇంకొకసారి ఇలా వార్నింగ్ ఇవ్వడాలు ఉండవు, చంపేసి వెళ్తానంతే అని ఇంకా చెప్పి ఇంకా సింధు అయితే వెళ్తుండేసరికి సర్లే కానీ నాతో పెట్టుకోకు, నేను వెళ్ళాక నువ్వు బీపీ టాబ్లెట్స్ అలాంటి మింగు, లేకపోతే నీ గుండె తట్టుకోలేదు. ఇలాంటి వార్నింగ్లు ఇంకొకసారి నేనైతే ఇంకొకసారి గుమ్మం తొక్కేవని తెలిసిందనుకో ఇంకా చంపేడాలే అని సింధు ఇచ్చిన వార్నింగ్కి ఇంకా అక్కడ ఉన్న ఓబుల్ రెడ్డి అయితే ఏం మాట్లాడకుండా అలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మరో పక్క సింధు ఇంకా ఇద్దరిని దింపేసి ఇంకా వెళ్తుండేసరికి, మేడం మిమ్మల్ని చూస్తుంటే నేను ఏదో అనుకున్నాను, కానీ మీరు ఒక శివంగి లెక్క నాలాగా. సర్లే సుబ్బలక్ష్మి, కానీ ఒకటి, నేను ఇందాక ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అలా కూర్చుండిపోయావు. అసలు నువ్వు ఎవరు? అలా ఉండకు. ఎవరిని ఎదిరిస్తే ఎదిరించి మాట్లాడు, ఎప్పుడు అలాగా ఉండకు సుబ్బలక్ష్మి. నిన్ను చూస్తే చాలా బాధేసింది. ఎవరైనా ఏమన్నా అంటే గట్టిగా నిలదీయాలి తప్ప నువ్వు అలా మూల కూర్చోవద్దు. అరుణ, నీకు కూడా ఇదే చెప్తున్నాను. మీరు ఇలా వాడికి భయపడి పెళ్లి చేసేసుకుంటాను అని ఎప్పుడు అనుకోవద్దమ్మా. మీరు జాబ్స్ చేసి చదువుకోవాలి, జాబ్ చేయాలి అనుకున్నారు కదా, అదే చేయండి. మీరు వాడికి ఎవరికో భయపడి ముందుకి వెళ్ళడం మానేయకండి. ఎవరైనా అలా ఎదిరిస్తే ఖచ్చితంగా ఎదిరించి మాట్లాడితే వాళ్ళు తిరిగి కూడా మాట్లాడరు అని ఇంకా సింధు అన్న మాటలకు ఇంకా అక్కడే ఉన్న అరుణ్ అయితే, అసలు ఎవరు మేడం మీరు? అసలు ఆ రోజు హాస్పిటల్ దగ్గరుండి మమ్మల్ని కాపాడుతూనే వస్తున్నారు. ఈరోజు 2 కోట్లు ఇచ్చి మరీ మా జీవితాన్ని నిలబెట్టారు. ఈరోజు వాడెవడో మమ్మల్ని ఎదిరించి మాట్లాడితే మిమ్మల్ని మీరు లెక్క చేయకుండా కనీసం మా గురించి ఎంత ఆలోచించి ముందుకు వెళ్ళారో. అసలు ఎవరు మేడం మీరు అని ఇంకా అరుణ్ అడుగుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న సుబ్బలక్ష్మి, అరుణ అవన్నీ నీకు నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి, ముందైతే లోపల పద అని ఇంకా లోపలికైతే తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా మరో పక్క ఓబుల్ రెడ్డి ఇంకా షాక్ నుంచి తేరుకొని, అసలు ఎవరిదిరా అది? అది తెగే మాట్లాడేస్తుంటే మీరు నన్ను అలా చూస్తుండిపోయారా? అది నా పీక మీద కత్తి పెడుతుంటే మిమ్మల్ని అందరినీ మేపుతుంది ఎందుకు? అది అలా చేస్తుంటే కనీసం ఆపడం తెలీదా? అయినా దాని జీవితం నాకు 1 గంట, దాని చరిత్ర మొత్తం కూడా నాకు నా టేబుల్ మీద ఉండాలి అని ఇంకా ఓబుల్ రెడ్డి గట్టిగానే మాస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకా బంతికైతే. ఇంకా మరో పక్క యష్ ఇంకా గదిలో కూర్చొని ఆలోచిస్తుండేసరికి ఇంకా అక్కడికైతే పిల్లలు దాము కూడా వస్తుంటారు. ఒరే, ఈరోజు మీరు చాలా తొందరగా అయితే ఇంటికి వచ్చేసారు, అసలు ఏవైందిరా అని ఇంకా దాము అడుగుతుండేసరికి, మేడం ఏంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది, అసలు ఈవిడ అడిగే ప్రశ్నలకు నాకు ఏ సమాధానం కూడా చెప్పాలో కూడా తెలియడం లేదు అని ఇంకా ఆలోచిస్తుండేసరికి, ఒరే యష్ నిన్నే అని ఇంకా దాము రెండోసారి అడుగుతుండేసరికి, అదా అమ్మ, ఈరోజు వర్క్ అయితే తొందరగా ఫినిష్ అయిపోయింది, ఇంకా చిన్న చిన్న పనులుంటే అందరికీ పురమాయించేసాం, ఇలా ఫ్యామిలీతో గడుపుదాం అని చెప్పేసి పిల్లలతో అది ఈ మధ్య గడపలేదు కదమ్మా, అందుకే వచ్చేసాం అని చెప్పగానే ఇంకా దాము అయితే మంచి పని చేశారా,
సర్లే కానీ ఈరోజు నీకైతే ఒక విషయం చెప్పాలిరా, చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. మీ నాన్న చనిపోయి ఇప్పటికి 3 నెలలయింది. కార్యక్రమం అది నేను కాశీలో చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు అన్నయ్య కలిసి ఇద్దరు కార్యక్రమం చేయాలి. ఈ నెల 15, 16 తారీఖుల్లో ఏం పని లేకుండా చూసుకోవాలిరా అని ఇక యష్కి చెప్తుండేసరికి, సరేమని నేనైతే చూసుకుంటాను, సింధు కూడా ఈ విషయం చెప్తాను అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా యష్ దగ్గరికి అయితే పిల్లలు వచ్చి వాళ్ళు వేసిన డ్రాయింగ్ అయితే చూపిస్తూ ఉంటారు. డాడీ ఈ పిక్ అయితే ఎలా ఉంది చూడు అని ఇంకా ఇద్దరు అంటుండేసరికి ఇంకా ఆ పిక్ తీసుకుని ఇంకా చాలా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంక యష్ అయితే. ఒరే చాలా బాగా వేసారా, నిజంగా మీ జంట చూడముచ్చటైన జంట అని ఇంకా దాము అనేసరికి ఇంకా యష్ అయితే అలా షాక్లో అయితే ఉండిపోతూ ఉంటాడు. అసలు మేడం నాతో ఎందుకు అబద్ధం చెప్పారు, ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళ అక్కగారి పిల్లలని చెప్పింది, మళ్ళీనేమో పెళ్ళి కాలేదని చెప్పారు, అసలు ఎందుకు ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని ఇంకా యష్ అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇంకా మరో పక్క జైల్లో కాసి ఇంకా అక్కడ ఉన్న ఎస్ఐని అది కూడా ఇబ్బంది పెట్టి, నన్నైతే పంపించేయండి సార్, నాకైతే జైల్లో ఉండాలని లేదు, ఎలా పంపించేస్తామయ్యా, లాయర్ని పెట్టుకుని బెయిల్ తెచ్చుకో, నిన్ను ఉంచుకోవాలని మాకేమైనా ఉందా అని ఇంకా ఎస్ఐ కూడా మాట్లాడుతుండేసరికి, సార్ నేను ఏం అడుగుతున్నా, సిగరెట్ మందే కదా, అప్పుడప్పుడు మందు కూడా ఇమ్మంటున్నాను అంతే కదా, ఆయన నేను లాయర్ పెట్టి బయట తెచ్చుకోవాలంటే ఎవరుంటారు సార్, నన్ను 3-4 లోపల వేయాలని చూస్తారు తప్ప ఎవరు కూడా నన్ను బయట తీసుకురావాలని చూడరు, అందుకే అయ్యా నువ్వు లోపల ఉన్నావు అని ఇంకిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా అక్కడికైతే సుబ్బలక్ష్మి వచ్చి ఇంకా విషయం అంతా చెప్తూ ఉంటుంది. పెనిమిటి నీకు విషయం తెలుసా, సింధు మేడం మన దగ్గర మనకున్న అప్పులన్నీ కూడా తీర్చేసింది, ఓబుల్ రెడ్డికి ఇవ్వాల్సిన అన్ని డబ్బులు కూడా సింధు మేడం అయితే ఇచ్చేశారు. నీకు విషయం తెలుసా, ఆ ఓబుల్ రెడ్డి ఎదవా నా మీద చెయ్యి అయితే వేసాడు, ఆ సింధు మేడం అస్సలు ఊరుకోలేదు, కత్తి పట్టి నార తీసింది ఆవిడ అని ఇంకా చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే చాలా షాక్ అయిపోతాయి. ఏమంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు సుబ్బలక్ష్మి అని ఇంకా అడుగుతుండేసరికి, అవును అవును పెనిమిటి, నిజంగా మేడం అయితే నేను నిజంగా ఒక రౌద్ర రూపాన్ని చూశాను, అలాంటిది నేను ఎప్పుడు చూడలేదు ఆవిడలో అని చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. మరి ముందు ముందు ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారిపోతున్నాయి. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో మనకైతే తెలియజేసని కింద కమెంట్ రూపంలో. అండ్ మరిన్ని లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.